హలో మామ. రీసెంట్‌గా పార్లమెంట్‌లో జరిగిన మీటింగ్‌లో మన ఇమిగ్రేషన్ అప్డేట్ అయితే ఇచ్చిర్రన్నమాట. సెటిల్‌మెంట్ వీసా, ఐఎల్ఆర్ గురించయితే అప్డేట్ అయితే ఇచ్చిర్రు. అట్ లాస్ట్ మామ 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ అయితే ఏసేసిర్రు మామ. As this government announced in its immigration white paper, the starting point for settlement will move from 5 years to 10. To ensure this is earned, new criteria will be added. ఇందులో ఏంటంటే కొన్ని కేటగిరీస్‌గా డివైడ్ అయితే చేసిర్రన్నమాట. ఫస్ట్ వచ్చేసి 1,25,000 140 ప్లస్ మామ. ఈ సాలరీ ఎవరైతే ఎర్న్ చేస్తారో ఇయర్లీ వాళ్ళకైతే 3 ఇయర్స్ మామ. 3 ఇయర్స్‌లో ఐఎల్ఆర్ వస్తదన్నమాట. సెకండ్ వచ్చేసి 50,270 పౌండ్స్ అలా ఎర్న్ చేస్తే వాళ్ళకి కూడా 3 ఇయర్స్ మామ ఐఎల్ఆర్. అండ్ మళ్ళీ ఇందులో కండిషన్ కూడా ఉంది మామ. ఇంగ్లీష్ లెవెల్ C1 ఉండాలి. C1 లెవెల్ అయితే పక్కా రిక్వైర్డ్ అనమాట. సెకండ్ వచ్చేసి ఎవరైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందుతుర్రో లైక్ యూకేలో ఉండి ఎవరైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకైతే డైరెక్ట్ 20 ఇయర్స్ మామ. నెక్స్ట్ వచ్చేసి కేర్ వర్కర్స్ మామ. ఇప్పుడు ప్రజెంట్ కూడా ఎవరైతే కేర్ వర్కర్ వీసా మీద ఉన్నారో వాళ్ళకైతే 5 ఇయర్స్ మామ ఐఎల్ఆర్. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మామ. ఎవరైతే ఇల్లీగల్ గా ఇమిగ్రెంట్స్ ఉంటున్నారో వాళ్ళకైతే 30+ ఇయర్స్ మామ. 30+ ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్హెచ్ఎస్ లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకైతే 5 ఇయర్స్ మామ. 5 ఇయర్స్ తర్వాత ఐఎల్ఆర్ అయితే అప్లికేబుల్ అవుతారు వాళ్ళు. వచ్చేసి బెనిఫిట్ ఒకటే మామ, ఇన్నోవేటర్ బిజినెస్ వీసా అండ్ ఆల్సో గ్లోబల్ టాలెంట్ వీసా మామ. వీళ్ళకైతే మనం ప్రూవ్ చేసుకోవాలి, మన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటే వీళ్ళైతే 3 ఇయర్స్ లో ఐఎల్ఆర్ అయితే ఇస్తారన్నమాట. ఇది ఒక్కటైతే బెనిఫిట్ ఉంది మామ. సో ఇవన్నీ కండిషన్స్ వచ్చేసి ఫైనల్ కాదు మామ, ఇది జస్ట్ కన్సల్టెంట్ పీరియడ్ అన్నమాట. ఫైనల్ డెసిషన్ వచ్చేసి మన Feb 12 కి 2026 అప్పటి వరకు అయితే ఫైనలైజ్ అవుతుంది. టోటల్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళైతే డిసైడ్ అవుతారు ఏది ఎలా చేయాలి ఏందనేది. మిగతాదంతా డొల్లా అన్నమాట, ఏం లేదు. ఇప్పుడు చెప్పండి మామ, ఎవరు యూకే రావాలనుకుంటున్నారు, ఎవరు క్యాన్సిల్ అయిదాం అనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి. ఇక మీరు ఇంకా వద్దాం అనుకుంటే మిమ్మల్ని అయితే ఎవడు ఆపలేడు. వచ్చేయండి, చూడండి. ఇక్కడ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అనేది మీకే అర్థమవుతుంది. మేము జస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని మేమైతే చెప్తాం మామ. తర్వాత మీ ఇష్టం, అంతా మీరు ఫేస్ చేయాలి కాబట్టి మీ ఇష్టం ఉంటుంది. సో ఈ వీడియోని అయితే పక్కా ప్రతి ఒక్కరికి ఎవరైతే యూకే ప్లాన్ చేస్తారో, ఎవరైతే రావాలనుకుంటున్నారో నెక్స్ట్ ఇయర్ లో కానీ నెక్స్ట్ ఇంటెక్ కానీ వాళ్ళకైతే పక్కా షేర్ చేయండి ఈ వీడియోని. తర్వాత డిసైడ్ కండి. స్టిల్ మీరు ఇంకా వస్తా అనుకుంటే వచ్చేయండి, ఆల్వేస్ వెల్కమ్. ఏ అప్డేట్ ఉన్నా మన ఛానల్లో కానీ, మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో కానీ, మన యూట్యూబ్ ఛానల్లో కానీ వస్తుంది అనమాట. సో ఫాలో అయ్యి పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వినీత్ వ్లాగ్స్. థ్యాంక్ యూ. అంతవరకు టేక్ కేర్, బాయ్.